జగనన్న వదిలిన బాణాన్ని అప్పుడు జగనన్న వదిలిన బాణం ఇప్పుడు జగన్ మీదకి దూసుకువస్తుందా? జగన్ అవినీతి కేసుల్లో జైలుకు వెళ్ళినప్పుడు ప్రజాప్రస్థానం పేరుతో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీని బ్రతికించింది, బలపరిచింది వైఎస్ షర్మిల. ఇది ఎవరూ కూడా కాదనలేని సత్యం. అటువంటి షర్మిలని 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తన ప్రభుత్వంలో గాని, పార్టీలో గాని మంచి సముచిత స్థానం ఇచ్చి కృతజ్ఞత చూపించింది లేదు. ఇది కూడా అందరూ ఒప్పుకునే విషయమే. జగన్ అధికారం చేపట్టిన కొత్తలోనే అన్నకి, చెల్లికి సరిపడటం లేదు అని రూమర్లైతే వచ్చాయి. కానీ జగన్ అధికారంలో ఉండటంతో ఆ వార్తలైతే అంత బలంగా జనాల్లోకి వెళ్ళలేదు. అయితే జూలై 2021లో ఎప్పుడైతే వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్టార్ట్ చేసిందో అప్పుడైతే మాత్రం అన్నా చెల్లెలికి అస్సలు సెట్ అవ్వటం లేదనే వార్తలకి కొంచెం బలం చేకూరింది. కానీ అప్పుడు కూడా ఇంకొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. జగన్ కి అనుకూలంగా ఉన్న టీఆర్ఎస్ వ్యతిరేక ఓటమిని చీల్చడానికి మాత్రమే వైఎస్ షర్మిల పార్టీ పెట్టిందని, ఆ పార్టీ వెనుక జగనే ఉన్నాడనే వార్తలు కూడా రావటం జరిగింది. అయితే కొలువుల కోట్లాట పేరుతో షర్మిల కేసీఆర్ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు కావచ్చు, ఉద్యమం కావచ్చు చాలా బలంగా ఉంది. అలానే పోలీసులు షర్మిలని జైలుకు తీసుకెళ్లిన విధానం కావచ్చు, టోయింగ్ వెహికల్ లో తను అంటే షర్మిల కారులో ఉన్నప్పుడే తన కారుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే కేసీఆర్ కి అనుకూలంగానే షర్మిల పార్టీ పెట్టిందనే వాదనకైతే తెరపడింది. సో వీటన్నిటిని చూస్తేనే అందరికీ అర్థమవుతుంది షర్మిల ఎంత స్ట్రాంగ్ లీడర్, తను అనుకుంటే ఎంత స్ట్రాంగ్ గా నిలబడగలదో, ఎంత స్ట్రాంగ్ గా పోరాడగలదో అని. ఇది అంత ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే గనక వైఎస్ షర్మిల ఆల్రెడీ డిక్లేర్ చేశారు తన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను అని. ఈ రోజు జనవరి 3న ఢిల్లీ వెళ్లారు కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవటానికి. అలానే గురువారం అంటే రేపు తన కార్యాచరణ అయితే ప్రకటించే అవకాశం కూడా ఉంది. మనం విన్న వార్తలను బట్టి గనక చూస్తే ఆల్రెడీ జగన్ కి షర్మిలకి సన్నిహితంగా ఉండే పెద్దలు కొంతమంది షర్మిలని కాంగ్రెస్ పార్టీలో చేరవద్దని చెప్పి కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేశారు. బట్ ఫైనల్ గా అయితే మాత్రం తాను కాంగ్రెస్ లో పార్టీలో చేరతాననే వార్తనైతే కన్ఫర్మ్ చేశారు. ఇది నిజంగా వైఎస్ఆర్ సిపి పార్టీకి జగన్ కి ఒక పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజన్న రాజ్యం వస్తుందని జగన్ కి ఓట్లేసిన ప్రజల్లో చాలా మంది కూడా కొంచెం అసంతృప్తికి లోనైనదైతే మనం చూస్తున్నాం. సో వీరందరూ కూడా ఆల్టర్నేట్ పార్టీ వైపు చూస్తున్నారు. అది ఖచ్చితంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. దీంతో 1% ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంచెం బలపడే అవకాశాలు అయితే చాలా చాలా మెరుగ్గా ఉన్నాయి. ఓటర్లే కాదు, అలానే పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యే సీటు కోసం చూస్తున్న ఆశావాహులు కావచ్చు, వీళ్ళలో ఎవరికైతే జగన్ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వీళ్ళందరూ టీడీపీని, జనసేనని విమర్శించి ఉంటారు కాబట్టి టీడీపీలోకి చేరలేరు, అలానే జనసేనలో కూడా నిలవలేరు. సో వీళ్ళందరూ కూడా ఒక ఆల్టర్నేట్ పార్టీ వైపు చూడటానికి ఛాన్స్ ఉంది. అది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అయ్యే అవకాశం 100కి 100% ఉంది. ఇది అంతా ఒక ఎత్తు అయితే వైఎస్ విజయమ్మ ఇప్పుడు ఎటువైపు ఉంటారు అంటే కొడుకు వైపు ఉంటారా, కూతురు వైపు ఉంటారా? ఎప్పుడైతే వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిందో అప్పుడు వైఎస్ విజయమ్మ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కూతురు పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని సపోర్ట్ చేయడానికి తెలంగాణలో తిరిగారు. మరి ఇప్పుడు డిఫరెంట్ స్టోరీ. అంతకు ముందంటే కొడుకు ఆంధ్రప్రదేశ్ లో, కూతురు తెలంగాణలో. బట్ ఇప్పుడు డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ లోనే కొడుకు, కూతురు ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా పోటీ చేసే పరిస్థితి అయితే ఎదురవబోతుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో వైఎస్ విజయం ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారనుంది. మరికొన్ని రోజుల్లో అయితే ఈ విషయం మీద అయితే క్లారిటీ అన్నది రాబోతుంది. జగన్ ముందున్న ఇంకో పెద్ద క్రిటికల్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? 5 సంవత్సరాల అధికారంలో ఉన్న జగన్ పార్టీని, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వైఎస్ షర్మిల అయితే వ్యతిరేకించాల్సిన సిచ్యువేషన్. ఆబ్వియస్ గా తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే గనక అధికార పార్టీని విమర్శించాల్సి వస్తుంది, విమర్శిస్తారు కూడా. మరి అటువంటి విమర్శల్ని జగన్ ఎలా తిప్పి కొడతాడు, జగన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ ఎలా ఎదుర్కొంటారన్నది కూడా మనం చూడాలి. ఇప్పటి వరకు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఒకే ఒక ప్రత్యామ్నాయం ఉంది, అది జనసేన టీడీపీ కూటమి. బట్ ఇంకో మూడో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అన్నది రాబోతుంది. మీరు గనక చూస్తే లెఫ్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్ తో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సెంట్రల్ లో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ తో పోటీ చేస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ తో కలిసి ఒక
మూడో ప్రత్యామ్నాయంగా ఏర్పడే అవకాశం అయితే లేకపోలేదు. సో ఇప్పుడు త్రిముఖ పోటీ అన్నమాట ఆంధ్రప్రదేశ్ లో. సో చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి ఈ 2024 ఎన్నికలైతే. చూడాలి మరి ఏమవుతుందో. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో, ఎవరికి ఓటేస్తారో, ఎవరిని నెగ్గిస్తారో ఇంకొక 4 నెలల్లో అన్నీ తెలిసిపోతాయి. వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.